మనోహరి రణవీర్‌తో ఆ నలుగురు అరుంధతి పిల్లలే అని చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రణవీర్ మనోహర్‌ని ఇంటికి పంపించేస్తాడు. మరోవైపు అమర్ రూమ్‌లో నుండి బయటికి వస్తాడు కదా! ఇంకా రాథోడ్‌ని కలిసి ఏంటి సార్ మేడం గారి రూమ్‌లో వెతికారా? ఫోటో చూసారా? అని అంటూ ఉంటే, ఏంటి రాథోడ్ నువ్వేమైనా వెళ్లి భాగ్యకి చెప్పావా తన రూమ్‌లో నేనున్నానని అని చెప్తూ ఉంటే, నేను అలా ఎందుకు చెప్తాను సార్, నేను మీ పార్టీ కదా! మేడంకి ఎందుకు చెప్తాను అని అంటూ ఉంటే, మరెందుకు తను అలా అందులో నేను ఉన్నట్టుగానే నాతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఉంది. నేను ఆ రూమ్‌లోకి వెళ్లి నేనే చెక్ చేశాను అన్నట్టుగా తనకెలా తెలిసింది అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు ఒంటరిగా ఉంది కదా సార్! ఇప్పుడు ఇంట్లోకొచ్చేసరికి మీతో మాట్లాడాలని ఉందేమో, అందుకే అలా చేస్తుందేమో అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత రాథోడ్, అమర్ ఇద్దరు ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. మరోవైపు ఇంట్లో చెంబ, అంజు హాల్‌లో ఉంటారు. అప్పుడే ఒకతను వచ్చి కొరియర్ తీసుకొని వస్తాడు. అమృత అంటే ఎవరు అని, అమృత పేరు మీద కొరియర్ వచ్చిందని చెప్తూ ఉంటే, ఇక్కడ ఆ పేరుతో ఎవరు లేరు అని చెంబ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అంజు అక్కడికొచ్చి, ఏంటి యాదమ్మ నీకు తెలీదా? ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు. అమృత అంటే అమ్ము పేరే అమృత. ఈ మాత్రం తెలీదా నీకు అని, అమృత అంటే మా అక్క అని అంజలి ఆ కొరియర్‌ని తీసుకుంటుంది. ఇంకా తీసుకొని అమ్ము, అమ్ము అని పిలుస్తూ ఉంటే అమ్ము కిందికొస్తుంది. ఇంకా కొరియర్ వచ్చింది అని చెప్పడంతో తను టక్కున తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగింది? అని అడుగుతూ ఉంటే, లేదు ఏం లేదు. ఇది నా కొరియర్, నా పర్సనల్ కదా! మీరెందుకు ఓపెన్ చేస్తున్నారు అని అమ్ము అక్కడ తిట్టేసి పైకి వెళ్ళి రూమ్‌లోకి వెళ్ళి లాక్ చేసుకొని అది లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇది గమనించిన బాగి రూమ్ డోర్ కొట్టడంతో ఇంకా అమ్ము వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి మిస్సమ్మ అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు అమ్ము? కొరియర్ ఏంటి అని అడుగుతూ ఉంటే, నా ఫ్రెండ్ పంపించింది లెటర్ అదే చదువుతున్నాను అని అమ్ము చెప్తుంది. ఏంటి అందులో ఏముంది అని అడుగుతూ ఉంటే, నా ఫ్రెండ్ పంపించిందని చెప్పాను కదా మిస్సమ్మ, అది నా పర్సనల్స్ అనేవి కొన్ని ఉంటాయి. మరీ ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్తూ చాలా సీరియస్‌గా చెప్పడంతో బాగా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న అంజు, ఏంటి అమ్ము మిస్సమ్మ మీద అలా కోప్పడుతున్నావేంటి? ఆయన అలా అరుస్తావేంటి చిన్నదానికి? పర్సనల్ ఏంటి? అలా ఎప్పటి నుండి మాట్లాడుతున్నావు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాగి గమనిస్తూ ఉంటుంది. ఇంకా అమ్ము ఏమో రెడీ అయిపోయి కిందికి వచ్చి ఎవరైనా చూస్తున్నారా అన్నట్టుగా చుట్టూ చూసుకుంటూ ఒక్కతే బయటికి వెళ్ళిపోయి ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది. అమ్ము అని బాగి అమ్ము వెనకాలే వెళ్తున్నా కూడా పట్టించుకోకుండా అమ్ము ఆటోలో ఎక్కి వెళ్ళిపోతుంది. అప్పుడే అటుగా కరుణ రావడంతో, ఇంకా ఏంటే ఇక్కడ రోడ్డు మీద నించున్నావు, అలా చూస్తున్నావేంటి అని కరుణ అడుగుతూ ఉంటే, నేను తర్వాత చెప్తాను, ముందు ఆ ఆటోని ఫాలో అవ్వు అని స్కూటీ మీద ఎక్కి వెళ్తూ ఉంటే, ఏం జరిగింది, ఏమైంది, ఎవరికేమైంది అని కరుణ అడుగుతూ ఉంటే, అమ్ము ఆ ఆటోలో వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది, పద ఫాలో అవ్వు అని చెప్పడంతో ఇంకా వాళ్ళు అలా ఫాలో అయ్యి వెళ్తారు. ఒక దగ్గర స్కూటీని ఆపి ఆటో దగ్గరికి వెళ్ళి, అన్న ఈ ఆటోలో ఉన్న అమ్మాయి ఎక్కడ దిగిందన్న, ఇక్కడెక్కడ లేదేంటి అని అడుగుతుంటే, తను ముందు గల్లీలోనే దిగింది మేడం, దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని ఆటో డ్రైవర్ చెప్తాడు. ఇంకా అలా బాగి కరుణ ఇద్దరు వెతుక్కుంటూ వెళ్తారు. టీనేజ్లో ఉంది కదనే, తన ఏదైనా లవ్ అఫేర్ ఏమైనా ఉందో ఏమో, అసలు ఏం జరిగిందో మరి అని కరుణ అంటూ ఉంటే, అలా ఏం లేదే, తను ఏదైనా ప్రాబ్లంలో ఉందో ఏంటో, ఎలాగే ఇప్పుడు కనుక్కోవడం అని బాగా చెప్తూ ఉంటే, మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పవే అంటే, ఆయనకి చెప్తే కంగారు పడతాడే, అసలే ఆడపిల్ల విషయం అని బాగి వెతుక్కుంటూ ఇద్దరు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మరోవైపు రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ రణవీర్ రిలీజ్ అయ్యాడంట సార్, కోల్కతా నుండి డైరెక్ట్గా హైదరాబాద్కే వచ్చాడంట, మన ఇంటికే వస్తాడేమో సార్ అని అంటూ ఉంటే, అవునా అయితే వీళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి రాథోడ్ అని అమర్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు బాగి ఏమో రోడ్డు పైన వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన మనోహర్‌ని, ఏంటి మనోహరి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, కనిపించలేదు అని యాదమ్మ అడుగుతూ ఉంటే, నా మొగుడు దగ్గరికి వెళ్ళాను అని మనోహరి చెప్తుంది. అంటే రణవీర్ వచ్చాడా? రణవీర్ దగ్గరికి వెళ్ళడానికా నువ్వు ఇలా రెడీ అయింది అని చెంబ అడుగుతూ ఉంటే, నీకు అలా అర్థమైందా? రణవీర్ అయితే రిలీజ్ అయ్యాడు, కానీ నేను రెడీ అయింది అమర్ కోసమే అని చెప్తూ ఉంటే, అవునా ఇప్పుడే కదా నీ మొగుడు కోసం అన్నావు, నువ్వు ఇంకా రణవీర్ కోసం రెడీ అయ్యావేమో అనుకున్నాను అని యాదమ్మ అంటూ ఉంటే, ఇంకా మనోహరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అమర్ ఎక్కడ అంటే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అని యాదమ్మ చెప్పడంతో మనోహరి చిరాగ్గా ఇంట్లో కూర్చొని ఉండిపోతుంది.